సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ చేస్తూ ఎల్ఐసి ఉద్యోగి కుప్పకూలాడు. జిమ్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే షాజహాన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఒక వ్యక్తి జిమ్ చేస్తూ మృతి చెందాడు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గుండెపోటు మరణాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. 33 సంవత్సరాల ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ షాజహాన్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్న షాజహాన్ ప్రతిరోజు జిమ్ కు వెళ్తుంటారు. లోటస్ జిమ్ లో జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన జిమ్ నిర్వాహకులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో జిమ్ నిర్వాహకులు మొదట సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసి అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు కూడా చెప్పారు. దీంతో తీవ్ర విషాదం ఏర్పడింది. ముఖ్యంగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కూడా ఆందోళన, జిమ్ కు వచ్చే వారిలో కూడా ఆందోళన వ్యక్తమైనట్లు కూడా చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా జిమ్ కు వచ్చే ఏ ఒక్కరైనా సరే ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేసుకున్న అనంతరమే జిమ్ లో జాయిన్ కావాలి. ఎక్కువగా వర్కౌట్ చేయడంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతుంటాయంటూ కూడా జిమ్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఒకవైపు షాజహాన్ కుటుంబంలో తీవ్ర విషాదం ఏర్పడింది. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తూ కూడా ప్రతిరోజు రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ వర్కౌట్ చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే గతంలోనే వైద్య పరీక్షలు చేయించుకున్న సమయంలో స్టంట్ వేశారు. స్టంట్ వేసినప్పుడు కూడా వర్కౌట్ చేయడంతోనే ఒక్కొక్కసారిగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గతంలో స్టంట్ వేసినప్పుడు వైద్యులు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు, వర్కౌట్ చేయొద్దు అంటే కూడా వైద్యులు సూచించినప్పటికీ జిమ్ లో ఫిట్నెస్ కోసం జిమ్ లో చేరిన తర్వాత వర్కౌట్ చేస్తూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరుగా విలిపిస్తున్నారు. శంకరి. రైట్ సురేష్.